మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో, అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఈ మంచి ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట, ఒక చక్కని ధ్యానం దేవుని వాక్యంలో నుండి మనం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదివే ముందు ఒక్క మాట మీకు చెప్పనా? ఈ లోకంలో ఒక సామెత, రేవు దాటాక తెప్ప తగలేసినట్లు. విన్నారా మీరు ఎప్పుడైనా ఇది? ఎందుకు వినలేదు పాస్టర్ గారు? మాకు బాగా తెలిసిన సామెతేనండి, చాలాసార్లు విన్నాం అంటారా? నిజమే, మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి సామెత ఇది. ఏంటది? రేవు దాటాక తెప్ప తగలేశారట. ఈ సామెతను ఎందుకు వాడతారు? ఏ సందర్భంలో వాడతారు? అసలు ఈ సామెతకు అర్థం ఏమిటి అంటే, మనుషులు కష్టంలో ఉంటారు, ఇబ్బందిలో ఉంటారు. మనం వారికి తిరిగి సహాయం చేస్తాం. అయ్యో కష్టంలో ఉన్నారే, ఇబ్బందిలో ఉన్నారని చాలా హెల్ప్ చేస్తాం. వారు పైకి రావటానికి మనం కారణం అవుతాం. ఆ కష్టంలో నుంచి వాళ్ళు బయటపడతారు. అది ఏ విధమైనటువంటి కష్టమైనా సరే బయటకు వచ్చేస్తారు, బాగుంటారు, బాగుపడతారు, తర్వాత దీవించబడతారు, పైకి వస్తారు. మొత్తానికి వాళ్ళు అలా దీవించబడి ఆశీర్వదించబడి చక్కగా ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత ఇక మనల్ని ఏమాత్రం వారు పట్టించుకోరు, మనల్ని ఏమాత్రం వారు లెక్క చేయరు. కొన్ని సందర్భాల్లో మనం కనపడినా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు, నిర్లక్ష్య పెడతారు. ఒకవేళ మనకేదైనా కష్టమో శ్రమో వచ్చిందనుకో, మనల్ని ఆదరించడానికి ఏమీ రారు, మనల్ని పలకరించరు. అసలు మనం ఎదురుపడినా కూడా ప్రక్కకు తిరిగి వెళ్ళిపోతారు. ఏముండదు, ఆ ప్రేమలు ఉండవు. అయ్యో ఇంత సహాయం పొందామే, వీరి ద్వారా మేము పైకి వచ్చామే, ఆ రోజున వారు చేసిన సహాయం ఎంత గొప్పదో కదా అని మనల గురించి ఏమాత్రం వారు దృష్టిలో పెట్టుకోరు. అలాంటి ఆలోచన వారికి ఉండదు. ఈరోజు మేము బాగున్నాం, ఈరోజు మేము పైకి వచ్చాం, ఈరోజు మేము ఆశీర్వాదకరంగా ఉన్నాం, మాకు కొరత ఏంది, కొదువేంది, ఇంకా ఎవరినో లెక్క పెట్టుకొని, ఎవరినో గుర్తు పెట్టుకొని, ఆ రోజున మాకు ఇచ్చిన మంచి సలహాని మనసులో పెట్టుకొని, లేకపోతే చేసిన సహాయాన్ని మనసులో పెట్టుకొని కృతజ్ఞతగా ఉండటం, లేకపోతే వారితో చక్కని సహవాసం కలిగి ఉండటం మాకెందుకు? అంత లేదు. అలాంటి వాతావరణాలు లేవండి. రేవు దాటాక తెప్ప తగలేటువంటి అదే. రేవు దాటటానికి తెప్ప ఉపయోగపడింది. ఆ తెప్ప ఉంటేనే రేవు దాటగలిగాడు. దాటిన తర్వాత ఆ తెప్పను తగలేసాడు. ఇక ఆ తెప్పతో అతనికేం పని లేదనుకున్నాడు, ఆ తెప్పని నిర్లక్ష్య పెట్టాడు. మనుషులంతే. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది అదే. ఒక స్థాయికి వచ్చిన తర్వాత సహాయం చేసిన వ్యక్తుల్ని మర్చిపోవడం. ఉన్నారా ఇలాంటి వారు సమాజంలో? బోలెడంతమంది ఉన్నారు. ఈ మంచి ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఇలాంటి వారిని ఎదుర్కొని ఉండొచ్చు. ఎదుర్కోవటం ఏంటన్నయ్యా? ఎంతోమందిని ఎదుర్కొన్నాను, బోలెడని మేలులు చేశాను, సహాయం చేశాను, ఒక సమయం వచ్చేసరికి నాకే కీడు చేయబోయారు వాళ్ళు అంటారా? ఉంటారు, అలాంటి వ్యక్తులే ఉంటారు. అందుకనే దేవుని వాక్యం మనకేం చెబుతుంది అంటే, మనుషులను నమ్ముకొనుట కంటే. చూడండి, ఆ వాక్యాన్ని దైవజనుడిగా నేను చదువుతాను, మీ బైబిల్ గ్రంథంలో కూడా చూడండి. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8వ వాక్యం, 8, 9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు నమ్మావు మనిషిని? మనుషుల్ని నమ్మొద్దని బైబిల్ చెప్తుంది.
మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల్ని నమ్మొద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. మనిషిని ప్రేమిద్దాం, గౌరవిద్దాం. కానీ దేవుని కంటే మనిషే ముఖ్యం అనుకొని మనిషిని నమ్మి నేను నమ్మకం మీద ఇలా చేశానంటే ఎంత మోసపోయి తర్వాత వారు నిర్లక్ష్య పెట్టి నీ ముఖం నా ముఖం చూడండి, మనం చాలాసార్లు చేసినటువంటి తప్పులు ఇవే. నమ్మొద్దు, మనిషిని నమ్మొద్దండి. ఎవరో ఉంటారు ఆత్మీయులు, మన మేలు కోరుకునేటటువంటి వారు, మనం చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకునేటటువంటి వారు, దేవుని పిల్లలు. అలా దేవుడు వాడుకునే దేవుని పిల్లలు వారు చాలు. అనవసరమైన వ్యక్తుల్ని నమ్మి మోసపోవద్దు. మనుషులంతే, రేవు దాటాక తెప్ప తగలేస్తారు. కానీ దేవుడు అలా కాదు. అందుకని దేవుని వాక్యంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది, నువ్వు మనుషుల్ని నమ్మొద్దు కానీ దేవుణ్ణి నువ్వు నమ్ము. నువ్వు దేవుణ్ణి నమ్ము, రాజుల్ని నమ్మొద్దు, దేవుణ్ణి నమ్ముకో. అలా నమ్మినటువంటి వ్యక్తి, ఆశ్రయించినటువంటి వ్యక్తి, ఎవరిని దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తికి అది మేలు కలిగిందట, అది మేలట, అది ఆశీర్వాదం అట. ఎంత గొప్ప మాటలు, ఎంత చక్కటి మాటలండి. ప్రియులారా, దేవుడైతే మనల్ని మర్చిపోయేవాడు కాదు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనకి దూరం అయ్యేవాడు కాదు. దేవుడు మనల గురించి అన్నటువంటి ఒక చక్కని మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం నుంచి చూద్దామా మనం? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే దేవుని వాక్యం ఎంత చక్కటి మాట ఇలా చెప్పిందో చూడండి. 5వ వచనం 3వ లైన్ నుంచి చదువుతాను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను. ఆయనే చెప్పాడు కదా, నేను విడువను ఎడబాయనని దేవుడే అంటున్నాడు కదా, అంటున్నాడు దైవజనుడు ఈ పత్రిక రాస్తూ పౌలు గారు. అవును, దేవుడు విడవడు, ఎడబాయడు. మన కష్టంలో, మన నష్టంలో, మన కన్నీటి వాతావరణాల్లో మనం పడిపోయినప్పుడు, మనం పతనావస్థకు చేరినప్పుడు, ఒకవేళ ఏదైనా పాపంలో కూరుకుపోయినప్పుడు కూడా మనల్ని బయటకు తీయటానికి, మనల్ని దీవించటానికి, మన కన్నీరు తొడవటానికి, మన ఆర్థిక సమస్యల్లో నుంచి బయటికి తేవటానికి, మన కష్టాల్లో నుంచి బయటపడవేయటానికి, మనకి సంతోష సమాధానాలు ఇవ్వటానికి, తృప్తిగా జీవించటానికి కావలసిన కృపనివ్వటానికి ఆయన ఏమాత్రము మనల్ని విడవడు, ఎన్నడూ ఎడబాయడు. ఏమాత్రమును ఎన్నడును అన్న పదాలు చూసారా ఎంత బాగున్నాయో. ఏమాత్రము విడవడట, ఎన్నడూ ఎడబాయడట. ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా మనుషులు రేవు దాటాక తెప్ప తగలేస్తారు. ఈ తండ్రి, ఈ దేవుడు ఉన్నాడే యేసయ్య, మనుషుల్లా కాదు, ఎప్పుడూ మనతోనే ఉంటాడు, సహాయం చేస్తాడు. మన కోసం ప్రాణమే ఇచ్చినటువంటి ప్రేమ అయింది. మనల్ని ఎందుకు వదిలిపెడతాడు, ఎందుకు విడిచిపెడతాడు, ఎంత సహాయపడతాడు. మన పరలోకం వెళ్ళిన దాకా కనిపెట్టుకొని మనల్ని కాస్తూ నడిపిస్తూ మనకు తోడుగా ఉండి క్షేమాన్ని కలిగించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటూ ఉండగా మోసం చేసే వ్యక్తులు, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరు అనేటటువంటి వ్యక్తుల్ని నమ్మి అనవసరంగా నీ టయాన్ని వేస్ట్ చేసుకొని, బోలెడు టయాన్ని పాడు చేసుకొని నష్టపోయి ఇబ్బంది పడకుండా ఇప్పటికైనా దేవుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి నమ్ముకో, ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించు, ఆయన్ని దేవుడుగా ఆరాధించు. తప్పకుండా దేవుడు నీకు ఎంత సహాయం చేస్తాడో నువ్వే చూద్దు. కానీ దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ కూడా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. విత్తబడినటువంటి చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా మీరు చేయండి. ఉదయకాలం మీ మాటలు వింటూ ఉండగానైనా వారిని ఆశీర్వదించండి, తోడుగా ఉండండి.
ఎంతైనా మీరు నమ్మదగిన మంచి దేవుడు. మనుషులు మమ్మల్ని మోసం చేస్తారు. అవసరం తీరాక మా ముఖం చూసేవారు కూడా ఉండరు. మీరైతే విడువక ఎడబాయక ఎప్పుడూ మాతో ఉంటాం, కృప చూపుతాం. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆయన గాయపడిన మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. ఈ ఉదయకాలం ఈ మన్నా చూస్తున్న ప్రతి బిడ్డను ఆదరించి కృప చూపమని, మీ సన్ని తోడుగొచ్చమని యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.